ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో గురుగ్రహం, 4వ స్థానంలో రవిగ్రహం, 5వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి. ఇటువంటి స్థితిగతుల్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. శుభ లక్షణాలు కొంత కలుగుతున్నాయి. అయినప్పటికీ మధ్యస్థమైన ఫలితాలుగానే చెప్పబడుతుంది. అయితే ఈ వారం ఈ మీనరాశి వాళ్ళు అనుకూలమైన ఆలోచనలు చేయగలిగిన అమలు చేయడంలో కొంత నిదానంగా ఉంటుంది. అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితిని చూపిస్తున్నాయి. అలాగే భూమి సంబంధించిన సంపద రావడం పోవడం జరిగే అవకాశం ఉంటుంది. అంటే కొనాలనుకునే వాళ్ళకి, అమ్ముకోవాలనుకునే వాళ్ళకి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఇది అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే అటువంటి లావాదేవీలు ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. గృహ వాహన వ్యవహారాది విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అయితే ఆటంకాలతో కూడినటువంటి అనుకూలంగా చెప్పబడుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో ఆర్థికపరమైన ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అదే అటువంటి విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మాటల ద్వారా సంతృప్తి కలిగేటట్టుగా మాట్లాడుకోవచ్చు. అలాగే విద్యార్థులు విద్యా అవకాశాలు బాగా అనుకూలంగా ఉంటుంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అన్నిటికీ బాగానే అనుకూల స్థితి ఉన్నది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే కొత్త కొత్త విషయాలు, కొత్త చర్చల ద్వారా, కొంత మిత్రుల ద్వారా అనుకోని మిత్రులతోటి అనుకోకుండా ఘర్షణ పడే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అనవసరమైన విషయాల్లో మాటలు పెంచుకొని కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితే కానీ సహజమైనటువంటి శత్రుత్వాలు కావు. ఏదో అవసరం లేని విషయాలు, అనవసరమైన విషయాల్ని, చిన్న చిన్న విషయాల్ని పెద్దది చేసుకొని రాద్ధాంతం చేసుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదోపవాదాలు వస్తున్నాయని తెలియగానే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయమని అర్థం. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా స్వల్పమైన మార్పులు కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటూనే దానిలోనే కొద్దిగా
మాట అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోగలరు. అలాగే కొత్త పెట్టుబడులు డిపాజిట్లు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది అంత అనుకూలమైన సమయంగా అనిపించడం లేదు. భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి స్థితిని ఈ వారం చివరిలో చూడగలుగుతారు. అలాగే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం మొదలైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం ప్రయత్నం చేసుకుంటే గతంలో మనం ఏదైతే చేశామో వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వాటిలోనే కొనసాగడం మంచిది. మార్పులు చేర్పులకి ప్రయత్నం చేయకుండా ఉండడం ఉత్తమం. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం నిదానంగా కలుగుతుంది. అయితే వెంటనే రాలేదనే నిరాశ కొంత ఉండవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు కూడా సాధారణంగా ఒకటికి 2-3 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. కానీ మానసికంగా ఆందోళన, చికాకులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగా అయినట్టుగా భావించవలసి వస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఈ వారం నడుపుకోవాలి. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు లక్ష్మీనరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.